అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయక చవితికి రెగ్యులర్గా చేసే కుడుములు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరింకా లేట్ చేయకుండా ఈ కుడుములని నేను ఎలా చేశాను, ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం ఒకసారి కడిగేసి శుభ్రంగా నీళ్ళన్నీ వంపేసి ఈ బియ్యం వేసేసి సిమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బియ్యాన్ని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం తడి మొత్తం పోయి బాగా పొడి పొడిలాడే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1/2 కప్పు పెసరపప్పు ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి వీటిని కూడా సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా పొడిగా అయ్యే వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని ఒక 5 నిమిషాల వరకు చల్లార్చుకుందాము. ఈలోపు మనం బెల్లం వాటర్ని రెడీ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి 1.5 కప్పు నుంచి 1.5 కప్పు వరకు మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం తురుము యాడ్ చేసుకొని 1/4 కప్పు నీళ్లు కూడా పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసి ఈ బెల్లంని బాగా కంప్లీట్గా కరిగించుకోండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఒక పొంగు వచ్చి ఇలా బెల్లం కరిగితే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈలోపు ఇవి బాగా చల్లారిపోయాయి కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు ఈ బియ్యం వేసేసి ఈ బియ్యంతో పాటు 2 లేదా 3 యాలుక్కాయలు కూడా వేసేసి ఈ బియ్యాన్ని మిక్సీ తిప్పేసేయండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎంత మెత్తగా చేసినా మరీ పౌడర్లా అయితే అవ్వదండి. కొంచెం బరకగా ఇలా రవ్వగానే ఉంటుందన్నమాట. ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం రవ్వగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తాయండి కుడుములు అనేవి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ మరిగేటప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండి ఉంది కదా, బియ్యం రవ్వ, దీన్ని వేసేసి సిమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలకి ఇది బాగా గట్టి పడిపోతుందండి. బాగా ఉడుకుతుందనమాట. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉడికించుకోండి. ఈ కుడుములు చాలా టేస్టీగా ఉన్నాయండి. మనం పెసరపప్పు వేసాం కదా, ఆ పెసరపప్పు ఫ్లేవర్ వల్ల ఆ కుడుములు తింటుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయన్నమాట. చూడండి, ఇలా గట్టి పడుతుంది. ఇలా గట్టి పడిన తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుమైనా యాడ్ చేసుకోవచ్చు. పండగ సీజన్ కాబట్టి మనకు ఎలాగో పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటుంది. సో 1/4 కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసి మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని కూడా వేసేసేయండి. ఇవి 2 కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇది మొత్తం బాగా దగ్గర పడుతుందండి. దీంట్లో ఎలాంటి ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఇలా బాగా స్మాష్ చేస్తూ బాగా కలుపుకుంటూ దీన్ని గట్టిపడే వరకు ఉడికించుకోండి. ఒక 4-5 నిమిషాలకి ఇది బాగా గట్టిపడిందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. ఇది కొంచెం చల్లారనివ్వండి. ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కొంచెం ఇలా నెయ్యి పూసేసేయండి. సాంబార్ ఇడ్లీ వేసుకునే ప్లేట్ ఉంటే ఇలా ఆ ప్లేట్ కూడా తీసుకోండి. వీటిని ఇలా పక్కన పెట్టేసి చూడండి, ఇది కొంచెం చల్లారింది, చేత్తో పట్టుకునేంత వీలుగా ఉందన్నమాట. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని లడ్డు షేప్లో చేసేసుకోండి. ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని వీటిని ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసేయండి. ఇలా రౌండ్గా అయితేనే బాగుంటాయండి, ఎందుకంటే ఇది కొంచెం రవ్వగా ఉంటుంది కాబట్టి. లేదా ఇలా చేత్తో పట్టుకొని చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా 4 ఫింగర్స్ పడేటట్టు ఇలా అయినా ముద్దలా చేసుకొని అయినా ఇలా అయినా పెట్టుకోవచ్చు. మీకు ఏ షేప్ నచ్చితే అది. మనకి చిన్న అరిసెలాగా రౌండ్గా చేయాలంటే మాత్రం కొంచెం కష్టమండి, ఎందుకంటే ఇది రవ్వగా ఉంది కాబట్టి బాగా సాఫ్ట్గా రాదు. మోదక్ మోల్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో అయినా వేస్ట్ చేసుకోవచ్చండి. లేకపోతే ఇలా చేత్తోనే ముందు రౌండ్ బాల్గా చేసేసుకొని తర్వాత ఈ ఫింగర్స్తో ఇలా పైన ఇట్లా చేసేసేయండి. కొంచెం ఇలా కార్నర్గా ఇలా షేప్, కోన్ షేప్ లాగా చేసేసేయండి. కావాలనుకుంటే మీరు స్పూన్తో లేదా చాకుతో డిజైన్ కూడా వేసుకోవచ్చు.
తర్వాత వీటన్నిటిని ఇలా ఇడ్లీ పాత్రలోకి సెట్ చేసేసుకొని, మరీ ఇన్ని ఎక్కువ పెట్టేసుకోకండి, నాకు కొంచెం అది టైట్గా అనిపించింది అనమాట. ఒక 4 పెట్టేసుకొని వీటిని ఒక 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోండి. ఇలా ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసేసి ఈ ప్లేట్స్ అన్నీ దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు స్టీమ్ చేసేసుకోండి. రెగ్యులర్గా మనం కుడుములు ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలాగే ఇవి ఉడికించుకోవాలన్నమాట. అంతే, బియ్యం పెసరపప్పుతో కుడుములు రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ కుడుములు. ఇలా రెడీ చేసుకొని పండుగ రోజు ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు అనమాట. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.